హలో మచ్చాస్, వెల్కమ్ టు తిందామా మచ్చా. ఈ రోజైతే అన్నము దోశ రోటీ దేంతోనైనా కాంబినేషన్ గా అదిరిపోయే మంచి తలకాయ పులుసు అయితే మేము ముందుకు వచ్చేసానండి. తలకాయ పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. అందులోని మంచి గొర్రెపోతు తలకాయ పులుసు అంటే ఎలాగుంటే చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మార్కెట్కి వెళ్ళి మంచి గొర్రెపోతు తలకాయ అలాగే 4 కాళ్ళు అయితే శుభ్రంగా నీట్గా మనకు కావాల్సిన విధంగా అయితే ముక్కలు కొట్టి ఇంటికైతే తీసుకొచ్చానండి. తలకాయనైతే సాల్ట్ వేసి బాగా 3 నుంచి 4 సార్లు వాటర్ వేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బాగా శుభ్రం చేసిన తలకాయలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ముక్కలకి ఉప్పు కారం పసుపు బాగా పట్టేటట్లు కింద నుంచి పైదాకా బాగా కలుపుకొని 1 గంట సేపు అయితే మ్యారినేషన్ చేయడానికి పక్కనైతే పెట్టుకున్నానండి. నిమ్మకాయ సైజు చింతపండునైతే 1 గిన్నెలోని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. తలకాయ పులుసుకి అయితే మసాలా ముద్దనైతే ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 మీడియం సైజు టమాటా ముక్కలు, 2 ఇంచులు అల్లము, 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, 5 నుంచి 10 చిన్న సైజు ఎండుమిరపకాయలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ధనియాలు, 2 యాలకులు, 6 నుంచి 7 లవంగాలు, 2 ఇంచీల దాల్చిన చెక్కనైతే మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నామండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తలకాయ పులుసుని అయితే ఈరోజు నేను కుక్కర్లోనైతే మీకు కుక్ చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనైతే చాలా టేస్టీగా అయితే తలకాయ పులుసుని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత యాలకులు లవంగాలు దాల్చిన చెక్క స్టార్ అనాస అన్నీ వేసుకొని 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే చిన్న ముక్కల కింద తరుముకొని 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. 2 మీడియం సైజు టమాటాలను అయితే చిన్న ముక్కల కింద తరుముకొని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. 3 నుంచి 4 పచ్చిమిరపకాయల చీలికలను అయితే వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందామండి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఉల్లి ముద్దను అయితే వేసుకొని 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని బాగా ఫ్రై చేసుకుందామండి. ఉల్లి ముద్ద 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకుందామండి. ఉల్లి ముద్ద నుంచి ఆయిల్ అయితే సెపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడైతే ఇందాక మనం 1 అవర్ పాటు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి తలకాయని అయితే వేసుకొని 3 నుంచి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని బాగా ఫ్రై చేసుకుందామండి. ఒక 4 నిమిషాలు బాగా ఫ్రై అయిన తలకాయలోని ఇందాక మనం నానపెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి. 2 కప్పులతో వాటర్ అయితే వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 10 విజిల్స్ అయితే వచ్చినంత వరకు అయితే తలకాయ పులుసును అయితే కుక్ చేసుకుందామండి. నేనైతే మీడియం ఫ్లేమ్ మీద 10 విజిల్స్ అయితే ఉంచానండి. తలకాయ అయితే చాలా బాగా ఉడికిపోయిందండి. మీకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దించేసుకోండి. నాకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని దగ్గరికి కుక్ చేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని వేడి వేడి అన్నంతో తింటుంటే ఉందండి తలకాయ పులుసు
నా సామి రంగా వేరే లెవెల్ అండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా సేమ్ రెసిపీని మీరు స్టెప్ టు స్టెప్ ఫాలో అయ్యి మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలాగొచ్చిందో కమెంట్ బాక్స్లోనైతే పిన్ చేసేయండి.